కుటుంబంలో భార్య భర్తల గొడవలో మూడో మనిషి వింటర్ అవ్వడానికి అసలు అనుమతి లేదు, అర్హత లేదు. అటువంటి వెత్తుకాడి ఒకవేళ ఇన్వాల్వ్ అయ్యాడంటే అది తమ్ముడి నుంచే మొదలవుతుంది, తర్వాత తండ్రి నుంచి మొదలవుతుంది. ఎలాగంటే అక్క జీవితాన్ని నాశనం చేసిన గొప్ప తమ్ముడు, కూతురి జీవితం నాశనం చేసిన ఒక గొప్ప తండ్రి, కోర్టు విడాకులు, పోలీస్ స్టేషన్ చుట్టూ సెటిల్మెంట్లు, మాది రాయల్ ఫ్యామిలీ, మేము బుల్లెట్ మీద తిరుగుతాం, మాకు అసలే ఇటు చూసినా అటు చూసినా 7 తరాలు మా వంశంలో ఎవరో తప్పులు చేయలేదు, మా ఫ్యామిలీ నెంబరు, మేము పెద్ద ఇమేజ్ ఫ్యామిలీ, పుట్టుకతోనే కోటేశ్వరులం, పుట్టుకతోనే మేము లక్షాధికారులం అని చెప్పే అన్నదమ్ములు ఉంటారు కొంతమంది. అంటే అక్క జీవితంతో ఆడుకునే దుర్మార్గులు ఉంటారు అనమాట. పంచభూతాల సాక్షిగా చెప్తున్నాను, ప్రకృతి ధర్మంగా చెప్తున్నాను. మనం ఏదైతే తిరిగిచ్చామో అదే నీ దాకా వచ్చే వరకు కూడా నీకు తెలియదు. కంగారు పడే అవసరం లేదు, ఇంకా నీకు టైం ఉంది. నూకలు ఉంటాయి, దేవుడు చూస్తూ ఉంటాడు. నువ్వు బైక్ మీద వెళ్ళవా, కార్లు వెళ్ళవా, బస్సులు వెళ్ళవా, ట్రైన్లు వెళ్ళవా, డబ్బుంటే ఫ్లైట్లు వెళ్ళవా, ఏదో ఒక రోజుని నీ దాకా వచ్చిన రోజుని అప్పుడు నీకు తెలుస్తుంది సావు విలువలు, అక్క తమ్ముళ్ళ ప్రేమలు, అక్క తమ్ముళ్ళ కుట్రలు, కుతాంతరాలు ఏంటి నీకు బయటపడినప్పుడు నీకు ఆస్తు రూపంలో, నీకు డబ్బు రూపంలో, బంగారం రూపంలో దేవుడు ఇస్తాడేమనుకుంటామో. నువ్వు ఏదైతే తీసుకున్నావో అదే నీకు తిరిగి వస్తుంది. కంగారు పడుకో. ఫ్రాడ్ ఆఫ్ ఇండియా. జై కాడందర, జై నెమ్మల, జై పవన్, జై నరేంద్ర మౌళి. నిజమే చెప్తున్నా, వాసుతో ఆట సింహంతో వేట ఆడితే ఎలా ఉంటుందో ఈ ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో చూసి వాళ్ళకి, ప్రతి ఒక్కరికి, నన్ను ఫాలో అయిన వాళ్ళకి నా ప్రాణాలు పోయినా పర్లేదు ఇది ఒక్కిస్తాట్లు నిజం చెప్తున్నాను. వెనకాడికి వేసి పరిస్థితి లేదు. ఇది కొడుకు చూస్తారానో, కూతురు చూస్తారానో, లేదా బంధువులు చూస్తారానో, లేదా నేను ఎలా పెడతాం మనతే, దీనికి ఒక అర్థం ఉండాలి. బతుకుదామంటే దీనికి ఒక అర్థం ఉండాలి. మనకు 6 అడుగుల నేల భూమి మీద ఉన్నని చెప్పు మనకు ఎక్కడో దూకుని గొయ్యతవుతారు. గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ. మూడో మనిషి ఎంటర్ అవ్వకూడదు. అక్క జీవితం నాశనం చేసిన వాడు చాలా గొప్ప దేవుడు. ఆడు కాళ్ళకి దండం పెట్టుకున్న ఆడు చేసిన పాపాలు పుణ్యాలు ఏమైనా ఉంటే కనుక ముందే కడిగించుకోమనండి. ప్రకృతిని ఆడిని అంటాడుతూనే ఉంటుంది. ఇది సృష్టికి ఎదురెళ్తున్నాడు, సృష్టి ధర్మం. వాసు జీవితంలోకి వచ్చినోడు ఆడు నాశనానికి వినాశనం. ఇదే నా ఫ్రాడ్ ఆఫ్ ఇండియా. జై కాడందర, జై నెమ్మల. పంచభూతాల సాక్షి చెప్తున్నాను. ఆడి నాశనానికి వినాశనం కోరుకున్నాడు. ఇది ఆడు డబ్బుతోనే ఆడి పతనం మొదలవుతుంది.